నిర్వాహకులు సెలబ్రిటీలతో స్పెషల్ ప్రోగ్రామ్స్ టికెట్స్ ఓపెన్ అంటూ వదలగొట్టేస్తున్నారు. డిసెంబర్ 31ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలా ఎంజాయ్ చేయాలని చాలా మంది నెల క్రితం నుంచే ప్లాన్ చేస్తున్నారు. వీరి కోసమే అన్నట్లు స్పెషల్ ప్రోగ్రామ్స్ తో రెడీ అయ్యారు ఈవెంట్ మేనేజర్లు. మా దగ్గరకు వస్తే మంచి కిక్ ఇస్తామంటూ ప్రచారం మొదలుపెట్టారు. మస్తుకొకటి అన్నట్లు ప్రత్యేక పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. న్యూ ఇయర్ పార్టీల్ని కలర్ఫుల్ గా మార్చడానికి ప్రొఫెషనల్ డీజేలతో పాటు బాలీవుడ్ సింగర్, టాప్ మోడల్, హీరోయిన్లతో స్పెషల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ లోని దాదాపు 100 హోటల్స్, రిసార్ట్స్ సిద్ధమయ్యాయి. And it will be a rocking party this time. We have been flowing in Suraj Jagan, who is the lead singer who has been singing for almost all the leading Bollywood movies. And we have DJ Arnold coming in from other cities, and he will be rocking the night. And apart from that, we have lots of facilities at Hightex. We have been open for almost 3,000 people. And till now we have almost sold out more than 1,000 tickets, and we are expecting more people coming in because Hightex has been the pioneers of doing these things from last 3 years now, and we have been doing all sort of successful events, New Year parties and all sort of events the complete year. కస్టమర్ల వెహికల్స్ పార్కింగ్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఈవెంట్ మేనేజర్లు. వెహికల్స్ లేని వారికి పికప్, డ్రాప్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. 31st నైట్ ను అక్కడే ఎంజాయ్ చేసి తర్వాత రోజు ఇంటికి వెళ్లాలనుకునే వారికి వసతి కూడా కల్పిస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి 1 గంటలోపే న్యూ ఇయర్ వేడుకలను ముగించుకోవాలంటున్నారు హైదరాబాద్ పోలీసులు. ఆ రోజు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెల్లవారుజాము వరకు తనిఖీలు జరుపుతామని, ఆకతాయి పనులకు పాల్పడితే వదిలిపెట్టబోమని హెచ్చరిస్తున్నారు. ఈ సంబరాలు ఎంతసేపు 12 గంటల నుంచి అంటే కొత్త సంవత్సరం వచ్చాక 1 గంట లోపే పూర్తి చేసుకొని వారి ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సెకండ్ డ్రైవింగ్ ఈ సెలబ్రేషన్స్ టైంలో ముఖ్యంగా 31వ తారీఖు సాయంకాలం నుంచి 1వ తారీఖు ఉదయం వరకు కూడా ఈ చెకింగ్ కంటిన్యూ అవుతుంది. సో ఆ టైంలో ఏదైనా వెహికల్స్ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఎవరైనా పోతున్నట్లయితే ఆ వెహికల్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అతన్ని ఇమ్మీడియట్గా మెడికల్ టెస్ట్కి పంపించి అక్కడ నుంచి అతని మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. లైసెన్స్ ఉన్నప్పటికి కూడాను, తుపాకీ లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడాను తుపాకులు తీసుకొని, పిస్టల్ కానీ, రివాల్వర్ కానీ, గన్స్ కానీ తీసుకొని ఆ సెలబ్రేషన్ జరిగేటువంటి ప్రాంతాలకు వెళ్ళకూడదు.